ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా ఆదివార దినం ఉంటుంది కాబట్టి మరి ఆరాధన దినము, ఆదివార దినము విశ్వాసులైన వారికి ఒక ప్రత్యేకమైన దినము. మనకందరికి కూడా దేవుణ్ణి స్తుతించి ఆరాధించే దినం ఉంటుంది. కాబట్టి మనము ఈ దినము మరి ఎక్కడున్నప్పటికి కూడాను మన యొక్క మందిరాల్లోనూ, మన యొక్క చర్చిలోనూ, లేకపోతే మన ఫెలోషిప్లోనూ ఎక్కడున్నప్పటికి కూడా మరి అందరము చేరి ఆయన్ను ఆరాధన ద్వారా గణపరచవలసి వారు ఉంటాం. ఎందుకంటే మన దేవుడు ఆత్మ ఎటున్నాడు గనక ఆయన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలనేటువంటి సత్యము మన యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం బయలుపరచబడుతుంటున్నది. కాబట్టి దాని కొరకై మరి ఒక వచనము, కొన్ని వచనాలు మనం ధ్యానించుకొని ఆరాధనలోనికి వెళ్దాము. మరి ప్రకటన గ్రంథము 1 అధ్యాయము 6 వచనం. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపం నుండి మనం విమోచించిన వానికి మహిమయు ప్రభావము యుగయుగమునకు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఇక్కడ మరి యోహాను రాసిన ప్రకటన గ్రంథములో యోహానుకు దర్శనములో మరి కనిపించిన కార్యములో ఆయన ఏం చెప్తున్నాడంటే, మనలను ప్రేమించు తన రక్తం వలన మనల్ని మన పాపం నుండి విమోచించినట్టు ఎవరైనా ఆయనకు స్తోత్రం అంటాడు. యుగ యుగములకు ఒకసారి కాదు కదా. ఎందుకంటే ఆయన మనల్ని ఏం చేశాడంటే తనకు ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. యాజకులుగా చేసిన అంశం మనం గమనించినట్లయితే, యాజకుడు అంటే ఎవరు? పాత నిబంధనలో మనం గమనించినట్లయితే యాజకుడు అంటే ప్రజలకు మరి దేవునికి మధ్యలో నిలబడేటువంటి యొక్క మరి వ్యక్తి, అటే అభిషేకించబడిన వాడు. యాజకుని యొక్క పరిచర్య ఏంటంటే ఆ, ప్రజల యొక్క మరి బలులను తీసుకుపోయి దేవుని సముఖంలో సమర్పించాలి. అదే సమయంలో ప్రజల యొక్క విన్నపాలను దేవుని సముఖంలో సమర్పించాలి. ప్రజలకు దేవునికి మధ్యలో మరి అను ఒక వారధిగా ఉంటున్నాడు యాజకుడు అంటే. అది యాజక ధర్మం అనేటువంటి కార్యం ఉంది. కాబట్టి యాజక ధర్మం ఎటువంటిదంటే ఆఫరింగ్, అంటే ఆయనకు అర్పించుట అనేటువంటిది, బలులు అర్పించుట అనేటువంటి కార్యం. ఈ యాజకులుగా చేసి ఆయన మనలను మరి ప్రత్యేకించిన వాడు ఉంటాడు. దానికంటే ముందుగా మనం గమనించినట్లయితే మరి మొట్టమొదటిగా ఆయన మన పాపం నుంచి మనం విడుదల చేసినాడు అని చెప్పబడుతున్నది కదా. కాబట్టి మరి రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాము, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేత క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. మొట్టమొదటిగా పాపి అయిన మనుష్యుడు, దేవునికి దూరస్తుడైన మనుష్యుడు, మరి ఏ దేవునితో మరి సంబంధం కోల్పోయిన మనుష్యుడు. కాబట్టి అటువంటి మనిషినికి ఏమవసరం? మరి దేవునితో సమాధానపరచబడట అనేటువంటిది అవసరం. కాబట్టి పాపులను మరి రక్షించడానికి కొరకే ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చినవాడు చెప్పబడుతున్నాడు. కాబట్టి ఆయన రక్తం ద్వారా మనలను సంధి చేసిన వాడుగా ఉంటున్నాడు. అందుకొరకే ఏం చెప్తాడు? మొట్టమొదటిగా మనల్ని విమోచించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి యాజకులు రాజులుగా చేయకమును మనల్ని ఏం చేశాడు? విమోచించినాడు. అందుకొరకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా మనం చూస్తున్నాం. 1 అధ్యాయం 7వ వచనంలో బట్టి ఆ ప్రియనందు ఆయన రక్తం వలన మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణను కలిగి ఉన్నది. కాబట్టి మొట్టమొదటిగా అపరాధములకు క్షమాపణ కలిగి ఉండుట అనేటువంటిది ఆయన మనకు చేసిన గొప్ప కార్యం. దాన్ని బట్టి ప్రభువా, నేను పాపినిగా ఉండేటప్పుడు నన్ను దర్శించి మీ యొక్క రక్తం ద్వారా నా పాపలు కడిగినారే, దాన్ని బట్టి స్తోత్రములు అనేటువంటి కార్యాన్ని చెప్పవలసి అనుకుంటున్నాం. ఆ విధంగా చెప్పినప్పుడు రెండవదిగా మనం చూసేది ఏంటంటే, మరి యోహాను సువార్త 1వ అధ్యాయంలో 12వ వచనంలో ఇక్కడ ఏమంటున్నాడు? మరి తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామందు విశ్వాసమించిన వారికి దేవుని పిల్లలకు అధికారం ఇచ్చను. కాబట్టి దేవుని పిల్లలుగా మార్చినాడు ఆయన. తన రక్తం ద్వారా విమోచించి రెండవదిగా ఏం చేశాడు? ఆయన దేవుని పిల్లలుగా మార్చుతున్నాడు. ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఎవరైతే విశ్వసించినారో వాళ్ళందరికీ. కాబట్టి నమ్ము ప్రతివానికి ఆయన రక్షణ అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మనం ఏమైతున్నామో ఆయనక్క మరి పిల్లలుగా మార్చబడి ఉంటున్నాము అనేటువంటి కార్యం కదా. ఆ విధంగా ఆయన పిల్లలుగా మార్చబడి ఆయన మరి సముఖములో మనం వచ్చినప్పుడు ఆయన మనం స్తుతించవలసిన వారుగా ఉంటున్నాం అనేది రెండవ అంశం.
మూడవదిగా మనం చూస్తున్నాము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో, అయితే మీరు చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములు ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలను అంటున్నాడు. కాబట్టి మనల్ని ఏమంటున్నాడు కంటే ఇక్కడ పేతురు మనం ఒక రకము ప్రత్యేకించబడిన జనం. ఎట్లాగా? అంధకారంలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. అంధకారం అంటే సాతాను యొక్క పాలన నుంచి, దుర్మార్గం నుంచి, దుష్టత్వం నుంచి, పాపం నుంచి, అతిక్రమం నుంచి అనేటి తర్వాత అంధకారం నుంచి ఆయన ఏం చేశాడు? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, క్రీస్తులోనికి మనల్ని పిలిచిట్టున్నాడు. ఎందుకు పిలిచిట్టున్నాడు అంటే ఆయన కొరకే ప్రజలుగా ఉండి, ఆయన వంశముగా ఏర్పరిచిన వంశముగా ఉండి, రాజులైన యాజక సమూహముగా ఉండి, పరిశుద్ధ జనముగా మార్చినాడు. కాబట్టి హోలీ పీపుల్. కాబట్టి మరి దాని కొరకు కూడా ఆయన మనము స్తుతించవలసి వారుగా ఉంటున్నాము అనే కార్యాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ పరిశుద్ధ జనముగా ఉండి ఆయన మనము స్తుతించవలసిన వారుగా ఉంటున్నాము అంటున్నాడు ఇక్కడ. కాబట్టి పరిశుద్ధమైన జనము కదా. కాబట్టి అందుకొరకే ఈ పరిశుద్ధ జనం అందరూ కూడాను ఒక దినమున మరి ఎక్కడ చేరనట్టున్నారు అనే కార్యాన్ని పరలోకములో దర్శనం ద్వారా మరి యోహాను చెప్తుంటున్నాడు. చూడండి, పరలోకములో మరి దేవుని సముఖంలో గొప్ప ఆరాధన జరుగుతున్నది ఇక్కడ. 5వ అధ్యాయం ప్రకటన గ్రంథము 10వ వచనములో ఇక్కడ ఏముంటున్నదంటే, రైట్, నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి ఒక రాజ్యముగాను యాచకులుగాను చేసి గనుక వారు భూలోకముందు ఏలుదరని కొత్త పాట పాడుదురు. చూసారా? కాబట్టి ఇక్కడ అన్ని దేశాల నుంచి, అన్ని భాషల నుంచి, అన్ని రకాలైన వారి నుంచి ఎవరెవరైతే ఆయన రక్తం ద్వారా విమోచించబడినారు ఉంటున్నారో, ఆయన ప్రజలు అని చెప్పుకుంటున్నారు వారికి అందరికీ ఒక ఐక్యతగా అక్కడ కూర్చున్నాడు. అక్కడ దేవుని సింహాసనం మీద ఆయన స్తుతిస్తుంటున్నారు కొత్త పాట. ఎందుకంటే మమ్మల్ని అందరినీ విమోచించినారే దాని కొరకు స్తోత్రం అనేటువంటి. అంత మాత్రం కాకుండా 12వ వచనంలో వారు వధించబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిము, స్తోత్రము పొంద అర్హుడిని చెప్పి ఆ యొక్క సింహాసనం సాగిలపడిన వారు ఉంటున్నారు. ఇది ఆరాధన, పరలోకపు ఆరాధనగా ఉంటుంది. కాబట్టి ఈ పరలోకపు ఆరాధనకు సాదృశ్యంగానే మరి విమోచించిన వారు అంతా ఒక దినమున మనము ఆయన సముఖాన్ని చేరనేట్టున్నాం పరలోకములో. మరి ఏ భాష, ఏ దేశం అయినప్పటికీ కూడాను మరి అక్కడ అందరూ కూడా ఎవరెవరు? ఆయన రక్తము చేత విమోచించబడిన వారందరూ కూడా. కాబట్టి అక్కడ మనము ఆయన్ను ఆ గొప్ప ఆరాధనలో పాల్గొంటున్నాం. దాని కొరకైనా ఒక సాదృశ్యమైందిగా ఈ లోకంలో మనము జీవంతో ఉండేటప్పుడు, శరీరంలో ఉండేటప్పుడు ఆయన ఆరాధించవలసిన వారుగా ఉంటున్నాము అంటున్నాడు కదా. ఏం చెప్తున్నాడు చూడండి, ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనములు. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించుదుము. కాబట్టి జిహ్వాఫలము అంటే మన యొక్క నోటి మాట ద్వారా, ఒప్పుకొనుట అంటే హృదయములో, మరి చెప్పుట అంటే నోటి ద్వారా. కాబట్టి ఆయన నామమును మనం ఒప్పుకుంటూ అంటే అంతరంగంలో విశ్వసిస్తూ మన నోటి మాటల ద్వారా ఆయన్ను స్తుతించవడం. దీన్ని ఏమంటున్నాడు మరి చూసినట్లయితే జిహ్వాఫలం అంటున్నాడు అనమాట. ఎటువంటిది? అది స్తుతియాగం అనేటువంటి జిహ్వాఫలం. కాబట్టి మన ఆరాధనను ఇంకొక పేరు ఏంటంటే స్తుతియాగము, ఆయన స్తుతించేటువంటిది అటువంటి యొక్క. ఎందుకంటే అది దేవునికి ఇష్టమైనవి అంటున్నాడు కింద. అది దేవునికి ఇష్టమైనవి, మన దేవునికి ఇష్టమైనటువంటి కార్యంగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రేమైన సోదర సోదరి, మన జీవితాల్లో ఆయనక మరి నామును గుర్తిరిగిన వారమై, ఆయన పిల్లలమై ఉండి, ఆయన చేత విమోచించబడిన వారమై ఉండి, ఆయన ప్రజలుగా ఉండి, ఆయనకు సొత్తుగా ఉండి, మరి ఆయనకు మరి రాజులైన యాజక సమూహంగా ఉండి ఆయన స్తుతించవలసి వారుగుంటున్నాం, గణపరచవలసి వారుగుంటున్నాం. ఎందుకంటే మనం ఒక దినమున పరలోకపు ఆరాధనలో పాల్గొనలేటున్నాం. దాని కొరకే మనం నిరీక్షిస్తున్నాం. మనమందరం కూడా అటువంటి మరి వాగ్దానం కలిగిన వారంగా ఉంటున్నాం. అందుకొరకే కీర్తనకర్త ఏమంటాడంటే 50వ కీర్తనలో, స్తుతియాగమును అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణను కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరుచుకుంటున్నాడు. కాబట్టి ఏ మార్గము? పరలోక మార్గము మనం సిద్ధపరచుకుంటున్నాం. దినదినము మన రక్షణలో ముందుకు సాగే విషయంలో పరలోక మార్గం సిద్ధపరచుకుంటలో ఇది ముఖ్యమైన భాగం, స్తుతియాగమును అర్పించుట. కాబట్టి స్తుతియాగమును అర్పించుట అనేటువంటి కార్యము ఎంతో ప్రాముఖ్యమైనది ఉంటుంది. దాన్ని ఆరాధన అంటున్నాం. కాబట్టి ప్రేమైన సోదర సోదరి, ఆయన
మరి రక్షణ విమోచన కార్యాన్ని బట్టి, ఎందుకంటే ఆయన శిలువలో మన కొరకే చిందించిన రక్తం ద్వారా మన పాప విమోచన అనగా పాపలకు క్షమాపణ దొరికిందని చూసినాము. ఆయన బిడ్డలుగా చేసుకుని సొత్తుగా స్వకీయ సంపాద్యం చేసుకున్నాం. కాబట్టి ఆయన్ను ఎందరైతే ఆయన ఆరాధిస్తారు వారందరూ కూడా మరి ఇట్లా ఆత్మతో సత్యంతో ఆరాధించాలని చెప్తుంటాడు. ఎందుకంటే దేవుడు ఆత్మ అంటున్నాడు కాబట్టి. ఆ విధంగా ఆరాధనలో పాల్పొందడం ద్వారా దేవుని మహిమపరచడం ద్వారా మరి ఆయన మన ఘనత పనులు మాత్రం కాకుండా మనల్ని ఆయన ఆశీర్వదించేవాడు అడుగుతున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం మర్చిపోకుండా ఎక్కడున్నప్పటికి కూడా మన జీవితాల్లో మరి ఏం చేయాలి, మనం ఆయన మరి చూసినట్లయితే ఆరాధించవలసి వారుగా ఉంటున్నాము అనే కార్యాన్ని జ్ఞాపం చేసుకోవాల్సి ఉంటుంది.